తిరిగిలేని వాన నాకు రాత్రి సరే దేని గురించి మాట్లాడడం కన్నా సార్ గురించి కొంచెం తెలుసుకుందామని మన బర్త్డే రోజు కొంచెం నేను సార్ వికీపీడియాలో చదువుకున్న బర్త్డే రోజు నేను ఒక పోయం కూడా రాశాను సార్ మీద. ఆ యాంగిల్లో నేను మాట్లాడదలుచుకున్నా. తిరిగిలేని వాన మొత్తం చదివిన నైట్ 13 వ్యాసాలు అద్భుతంగా రాసి చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ సార్ అమ్మకి వేణుగోపాల్ సార్ ముందు మాటతో స్టార్ట్ అయినటువంటి స్టార్ట్ అయ్యి తర్వాత మన నాగేశ్వరం శంకర్ సార్ చాలా గొప్పగా రాశారు. అదే నారాయణ శర్మ సార్ అక్కడి నుంచి వెళ్తున్న మండల స్వామి అంటున్న వరకు 13 మంది కూడా అద్భుతమైనటువంటి తీసారు. సార్ ఇది తెలుపులేని వానని దానికి పెట్టినా కానీ సార్ తెలుపులేని వాన కాదు, ఇది ఇంతకుముందు మునాస్ సార్ అన్నట్టు ఇది ఎడతెరిపి లేని దరివాన లాగా పూల వాన. ఈ సాహిత్యం మొత్తం ఇలా మన మీద ప్రసరిస్తూనే ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను. సార్ మీద నేను రాసుకున్న కొన్ని వాక్యాలు నేను కొంతమంది వ్యక్తులు మాత్రమే తమ ఉనికి రహస్యాన్ని తెలుసుకొని తన మూలాన్ని దర్శించడానికి అనంత శక్తి ప్రవాహపు పాయల నిరంతరం తమలో తాము శక్తిస్తూ తమను తాము సాధారణీకరించుకుంటూ సమాజ హృదయ స్పందనకు తమదైన ఒక తాత్విక లయ అందించడానికి కారణభూతమై ఇక్కడికి వస్తారు. అలా తన జీవన గమ్యాన్ని ఎరుకలోకి తెచ్చుకొని నిశ్శబ్దంగా సాగిపోతున్న ఒక నది లాంటి వ్యక్తి ఏనుగు నరసింహారెడ్డి గారు. సాహిత్య జిజ్ఞాస ఉన్న వాళ్ళు విశ్వవిద్యాలయాల్లో లేకపోవడం ఆధునికానంతర విచారం అంటాడు ఎక్కడో ఒక చోట ఏనుగు నరసింహారెడ్డి గారు. ఆయన అలా ఎందుకన్నాడో తెలియదు కానీ తన ఉద్యోగ ధర్మం రీత్యా తెలంగాణ జిల్లాలు పల్లెలు తిరుగుతూ ఆ పల్లెటూళ్ళని విశ్వవిద్యాలయాలుగా మార్చుకుని పల్లె జనుల బతుకుల్ని బాగోగుల్ని అతి దగ్గరగా చూస్తూ వారి హృదయ స్పందనల్ని అతి చేరువుగా ఆలపిస్తూ ఆ అనుభవ సారాలనే కవిత్వ రసాలుగా కురిశాడు, తాత్విక పదాలై పారాడు. సార్ గురించి నాకు ఎక్కువ తెలియదు సార్. మొన్న పుట్టినరోజు నాడే వికీపీడియాలో చూసిన సార్ మొట్టమొదటి పరిచయం కూడా నాకు ఇక్కడి వేదిక మీదనే సార్ వాళ్ళ పొగడి పూల దండ ఆవిష్కరణలు సార్ను చూసిన ఆ రోజు ఆప్యాయంగా నన్ను పిలిచి తన రూపాయల పుస్తకం ఇవ్వడం జరిగింది. సార్కు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ రూపాయల పుస్తకం ఉన్న సాహిత్య బంధమే తప్ప ఇంకా ఇతరత్వ లేదు. సత్తన్నకు ఫోన్ చేసి అన్నా నాకు మాట్లాడడానికి రూపాయలే కాదు కనీసం ఒక వచన సంపుటి కావాలి అని అన్నా. అంటే అప్పటికప్పుడు నైట్ నాకు కొత్త పలుక సంపుటి కూడా పెట్టిండు. దాన్ని తెరిచి చూద్దరు కదా. దానికన్నా ముందు బాల్యం గురించి సారు పడ్డ కడుపులో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని అవన్నీ కూడా మునాస్ సార్ అద్భుతంగా చెప్పిండు. అయినా కానీ నా చిన్న పద్యం రూపంలో చెప్పింది మీ ముందు ఇప్పుడు పంచుకుంటాను. మన బర్త్డే రోజు రాసింది కూడా కల్లోలుకుంట కవన కలువకు జన్మదిన చేయలేదని రాసిన సార్. అల్ల కల్లోల భార్యాన్ని అవలీలగా దాటి అవని మెచ్చిన కవనమైన వాడు, అల్ల కల్లోల బాల్యాన్ని అవలీలగా దాటి అవని మెచ్చిన కవనమైన వాడు, కన్నవారి కలలు సాకారము చేయ కల్లోలుకుంట కనులు తెరిచినాడు. దిగుడు బాయిల నీళ్లు పచ్చని వరి మల్లు దినమంత ప్రకృతికి దిగులు పాపిన వాడు, లేత బొత్తల మొగిల రాడిన రంగు రెక్కల రింగనాడు, చెరువు కుంటల చింత పాపిన పగలు ఊసి కలువవాడు. అడుగు నిలిపిన నేల బతుకునిచ్చిన పల్లె, అడుగు నిలిపిన నేల బతుకునిచ్చిన పల్లె, రుణము తీర్చిన మట్టి పాటవాడు, జీవితాన్నక స్ఫూర్తి పాటలుగా చేసి రాసుకున్నట్టి ఒక కొత్త పలకవాడు, జీవితపు లోతుల మర్మములను గని బతుకు ఒట్టి దాటే తత్వమతడు అని ఇలా సార్ గురించి కొన్ని వాక్యాలు రాసుకున్నా సార్. సారు ఇలా బాల్యమంతా కష్ట సుఖాల కలయికలా అందుకున్న లక్ష్యం వైపు తడబడని అడుగై తన జీవన గమ్యాన్ని ఎరకలోకి తెచ్చుకున్న వ్యక్తి అతను. ఒకవైపు ఉన్నతమైనటువంటి ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ మరోవైపు సమకాలీన సాహితీ పుటపై తనదైన సంతకం చేస్తున్న శిరాప్రతిభాతం. సార్ గురించి నాకు నైట్ కొత్త పలుక పంపించగానే అందులో కొన్ని కొత్త పలుకలో కొన్ని పోయమ్స్ తో పాటు తెరిపిలేని వాడు కూడా నేను చదవడం జరిగింది సార్. దాంట్లో ఫస్ట్ తీయగానే ముందు మాటలు ఏం చదవలేదు, దానికి దీనికి కూడా అందులో నాగేశ్వర శంకర్ గారు దగ్గర చదివిన ఆ కొత్త పలుకలో ఫస్ట్ పోయం తీయగానే దాంట్లో శీతాకాలం సాయంకాలం అనే పోయం ఉంది సార్. నేను అసలు పరేషాన్ అయినా ఆ పోయం చదివి వెంటనే ఇది ఎప్పుడు వచ్చాయిన బుక్ అనిపిస్తే 2013 అని ఉంది. ఎందుకు అంటే నాకు ఎంత కనెక్ట్ అయిందంటే సార్ ఆ పోయము
మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నేను చింతలతోమలో యాదృచ్ఛికంగా పల్లె నిద్రపోతున్నప్పుడు అనే ఒక పోయం రాసిన. దాంట్లో ఒక రాత్రి దృశ్యాన్ని ఏ విధంగా ఉంటుంది, పల్లెటూరులో రాత్రి అయిన తర్వాత ఏ విధంగా ఉంటాయి కొన్ని సంఘటనల ఆధారంగా రాత్రిని దృశ్యీకరిస్తూ చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక చలికాలం సాయంకాలం పూట ఆ దృశ్యం ఏ విధంగా ఉంటది అనే విషయాన్ని సార్ బొమ్మ కట్టించిండు. నాకు అద్భుతంగా కనెక్ట్ అయింది. నేను ఫస్ట్ 2-3 చదివి వదిలిపెడదాం అనుకుంది, చివరి వరకు చదివిపించింది సార్. నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఆ పల్లె నిద్రపోతుంది అనే పోయం రాసేటప్పుడు ఎంత అనుభూతి చెంది, ఎంత తాదాత్మ్యం చెంది నేను రాసినో, ఈ పోయం చదివేటప్పుడు కూడా సార్ నిజంగా అదే తాదాత్మ్యం చెందిన, అదే అనుభూతికి లోనైనది. ఆ దృశ్యాన్ని ఆ విధంగా మన కళ్ళ ముందు బొమ్మ కట్టించింది సార్. ఫస్ట్ పోయం చాలా గొప్పగా రాసింది. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకో పోయం, నల్లటి కాన్వాసు మీద నల్ల రంగు బొమ్మేసినట్టు మనుషులంతా మసక చీకట్లో కలుస్తుంటారు. దీపం చుట్టూ వలయం నర్తిస్తుంది. ఎంత చక్కటి పదం అది. ఊరి చుట్టూ చలి దుప్పటి ఉసురుకుంటుంది. అయిన వాళ్ళ ఆరోగ్యం మీద ఇష్టంతో బహుళ అంతస్తుల భవనాలపై నిరసనలతో, నాజూక నాగరికాల కృత్రిమత్వాలపై విరోధంతో చలిగాలి మట్టి బిడ్డల దిక్కు మల్లుతుంది. మూల మీద పళ్ళ బండి, చౌరస్తాలు, రేగుబండ్లు, కరెంటు స్తంభం కింద వేసిన పల్లి సాధారణంగా ఆహ్వానిస్తే చలి తల్లి దాక్కునేందుకు కూడా పేద భక్తులే ఆశ్రయిస్తాయి. ఎంత వృద్ధంగా రక్తి కట్టించింది చూడండి. పేద భక్తుల దీనస్థితిని ఇంతకన్నా వృద్ధంగా ఇంకా ఏ మాటలలో మనం చెప్పగలం. అదేవిధంగా భక్తు జంజాటాలన్నీ భుజాల మీద వేసుకొని తల్లి వేరుని వదిలి తలా ఒక దిక్కున పారిన తీగలు లేక కారకల్ల చెట్టు కార కలుసుకొని కష్ట సుఖాలను ఎల్లబోసుకున్న దృశ్యాన్ని 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క వీడ్కోలు సభలో ఆర్తి అక్షరీకరించిన విధానం కూడా నన్ను చాలా చాలా ఆకర్షించింది. చాలా బాగుంది. అదే విధంగా ఒక దగ్గర చదివిన ఈ వాక్యం నన్ను ఇప్పటికీ అది వెంటాడుతుంది. అంటే మా నాన్న గుర్తు చేస్తుంది ఎప్పటికప్పుడు. అది కాలానికి ఆరబెట్టిన నీటి రంగుల వర్ణ చిత్రంలో నాన్న నాకు ఒక అస్పష్ట జ్ఞాపకం అంటాడు. అసలు ఎంత బాగుంది సార్ అది. ఆ వాక్యం నన్ను నిజంగా నా కళ్ళలో నిలిచింది. ఆ వాక్యం చదివేటప్పుడు కాలానికి ఆరబెట్టిన నీటి రంగుల చిత్రంలో వర్ణ చిత్రంలో నాన్న నాకు ఒక అస్పష్ట జ్ఞాపకం అంటాడు. సార్ అది కాదు, ఎన్ని కాల గ్రీష్మాలకైనా ఆరిపోనటువంటి నోస్టాల్జియా అది. నాకైతే అది హృదయాన్ని కడివేసింది, కట్టి పిండింది సార్. చాలా చాలా గ్రేట్ సార్. అదే విధంగా ఇంకో పోయం చదువుతున్నప్పుడు సార్ ఈ మధ్య నేను అంటే లాస్ట్ ఇయర్ ఒక పోయం రాసిన. ఆ పోయం పేరు ఎవరన్నా చూసిండ్రా అనే ఒక పోయం రాసి, అది ఫస్ట్ మా గురువుగా నేను ఎప్పుడైనా ఒక పోయం రాయగానే నన్ను నేను పరీక్షించుకోవడానికి మునాస్ వెంకట్ గారికి ఆ పోయం పెడతా సార్. మానవ శంకరయ్య సార్ నమస్కారం సార్. ఆ పోయం ఏంటంటే ఎవరన్నా చూసిండ్రా అని ఒక గ్రామం మిస్ అయింది, తప్పిపోయింది, ఒక పల్లెటూరు తప్పిపోయింది అనే ఒక ఉద్దేశంతో ఎవరన్నా చూసిండ్రా అని ఒక పోయం రాసి మునాసారికి పెట్టి అడిగిన దాని మీద తన అభిప్రాయం అడిగితే ఎలా ఉంది సార్ అంటే అసలు కాసేపు నిశ్శబ్దంగా ఉండు, అద్భుతంగా ఉంది సీను, అసలు ఏమి ఆ పదచిత్రాలు, ఏంటి ఆ భావచిత్రాలు, ఈ పోయాన్ని తీసుకొని కొంతమంది 3 పోయమ్స్ రాయొచ్చు, 3 కవితలు రాయొచ్చు, 3 కవితలు రాసేంత సారం ఒక కవితలు రాసినామన్నట్టు నాకు అది వండర్ఫుల్ అనిపించింది. సారు నాకు ఒక గిఫ్ట్ అసలు ఇచ్చిండు. అయితే అదే పోయం నేను సాగర సత్తాలను తీసుకుని బయటకి కృష్ణారెడ్డి సార్ మొట్టమొదటిగా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం రాసిన ఈ మధ్య అంటే సార్ ముందు కూడా చదవడం జరిగింది. సార్ మళ్ళీ 2-3 సార్లు వినిపించుకున్నది. సార్ కూడా చాలా తన్మయత్వానికి లోనైండు. సార్ ఏ విధంగా తన్మయత్నానికి లోనైండో నేను కూడా అదే రకమైనటువంటి పోయం సార్. ఇక్కడ ఒక ఊరుండేది, ఎవరైనా చూపిస్తారా అని రాసింది. అసలు ఏంటి సార్ నన్ను ఆవేదించిండు అనుకున్నాయి చదివేటప్పుడు. అసలు చాలా అయిపోయింది సార్. మొగురాలు పిల్లర్లు కాకముందు అరుగుల చోట పార్కింగ్లు రాకముందు, విశాలమైన పెట్టుటూళ్ళు ఇరుకు ఇందిరమ్మ పెయింటింగ్లు కట్టకముందు, షట్టర్లు జారకముందు, అండర్ గ్రౌండ్లు తొక్కకముందు, సహేతుకమైన వేతనంతో సరైన పని దొరక్క యువతను బ్రోకర్లుగా మార్చకముందు ఇక్కడ ఒక ఊరుండేది, ఎవరైనా చూపిస్తారా? ఏం రాసుకుంటారు? చాలా 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 నాకు అసలు ఉక్కిరి అవుతున్నా నైట్ అది చదివేటప్పుడు. నేను తెలియని వాళ్ళని చదివేసిన తొందరగా మళ్ళీ అనుభవం పెట్టిన
అసలు నాకు నిజమంతా వస్తే మార్కెటైజేషన్ గ్లోబలైజేషన్ పుణ్యమాని బహుజనుల వృత్తి జీవితాలు విచ్ఛిన్నమై గ్రామ రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయో మనకు అందరికీ తెలుసు. ఆ టైంలో ఎటువంటి కవిత అనేది అనివార్యం, ఇటువంటి కవితలు రావాల్సిన ఆవశ్యకత ఎంతగానో. ఈ విధంగా వీరి కవిత్వంలో ఓన్లీ నోస్టాల్జియా మాత్రమే కాదు, వస్తు వైవిధ్యం, భాషలో ప్రయోగం, శిల్పంలో నవ్యత, తన సిరాకున్నటువంటి బలం. అంతేకాదు అరిగిపోయిన పరబంధాలు మత్సుకైనా లేకపోవడం పాఠకునికే ఒక వరం, పాఠకునికే ఒక వరం. అది వచన కవిత్వం ఇంతకుముందు సార్ చెప్పిన ఇన్ని ప్రక్రియలలో ఎంతో వండర్ఫుల్ గా రాస్తే సినారే లాంటి వ్యక్తిత్వం సార్ పోల్చింది. మా సార్ ఇంతకుముందు మాట్లాడకుండా నిజంగా సార్ వచన కవిత్వం అనేది విమర్శ, శతకం, రూపాయలు ఇలా ప్రక్రియ ఏదైనా కవిత్వాన్ని ఒక కలగా రాయగల నేర్పరి మీరు, ప్రక్రియ ఏదైనా కవిత్వాన్ని కలగా రాయగల నేర్పరి మీరు. వచనాన్ని వెతుక్కోవాల్సినంతగా, వచనాన్ని మాత్రమే వెతుక్కోవాల్సినంతగా వాక్యాల కింద ప్రవహించే శుద్ధమైన కవిత్వం మీరు. భవన నిర్మాణం పునాది నుండి మొదలైతే నరసింహారెడ్డి గారి ఎత్తుగడతో మొదలైన తన కవిత్వ నిర్మాణం బలమైన ముగింపుతో పునాది దశకు చేరుతుంది. ఆ ముగింపు ఎలా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ ఆ పద్యాన్ని చదివించే విధంగా ఉంటుంది. అంత బలమైన పునాదిగా ఒక కవిత్వాన్ని నిర్ణయిస్తుంది సార్. ఆ రోజు కవడపూల దండలో ఇదే వేదిక మీద ఇక్కడే నాకు ఆ రూపాయలు ఇవ్వడం చాలా నచ్చింది. ప్రేమగా ఇచ్చినటువంటి రూపాయల మీద కూడా కొంచెం మాట్లాడతామని రూపాయలు నేను చదవడం జరిగింది సార్. పొద్దుపోయే వరకు ఆ రూపాయలు చదివినా నిజంగా అవి చదువుతుంటే ఆ రూపాయల్లో నేను ఆదమాధుర్యానికి నా హృదయం తేనె పట్టులా ఊగిసలాడింది. అద్భుత భావగంభీర్యం, తెలంగాణ అధికారంతో రూపాయలు సొగసులను పట్టుకున్నాయి. మనిషిని కాచి కాచి తాత్వికతను ఒడగట్టినట్టున్నాయి. ప్రతి దాంట్లో ఏదో ఒక తాత్వికత గురించి ఏ గురించి నరసింహ సార్ చాలా బాగా చెప్పింది. ప్రతి దాంట్లో క్రియాతత్వం చెప్పింది కదా. నిజానికి రూపాయిల్లో ఆ క్రియాతత్వం, తాత్వికత, ఆ విధంగా తాత్వికతను పట్టుకొని చెప్పింది. రూపాయిల్లోని వాక్యాలు మనిషి అంతఃకరణాన్ని శుద్ధి చేసే విధంగా, మనిషి కోసమే పలవరించే విధంగా ఉన్నాయి. మనిషిగా ఎదగడం అనే అనివార్యతను గుర్తు చెప్పుకున్నాయి ఆ రూపాయి. ఒక రూపాయితోనే నేను క్లోజ్ చేసేస్తా సార్. నాకు నచ్చిన రూపాయి బాల్యం దోసిట్లోంచి జారిపోతుంది. సార్ గారు రాగని చదవరాదనుకోండి. బాల్యం దోసిట్లోంచి జారిపోతుంది, యవ్వనం ఒడి నుంచి పారిపోతుంది, కాలాన్ని నిలువ కసరత్తులు ఎన్ని చేయి, చిలుక ఈ చెట్టు నుండి ఎగిరిపోతుంది. సార్ మీకు రెండు చేతులు నమస్కరించాలనిపిస్తుంది సార్. ఇది కదా నిజమైన తత్వబోధ, ఇది కదా మన ఆరాటాలకు, అస్తిత్వాలకు, ఆయాసాలకు, అహంకారాలకు అంతిమ గమ్యం. ఇది కదా కవిత్వం, ఇది కదా రూపాయి. తాత్విక చింతనకు సృజన శక్తి తోడైతే అది నరసింహారెడ్డి గారి కవిత్వంగా, నరసింహారెడ్డి గారి రూపాయిలా ఉంటుంది. ఆ అక్షరాలు అలా అమరత్వం పొందుతూనే ఉంటాయి తన కవిత్వంలో. నాగేశ్వరం గారు, శంకరం గారు చెప్పినటువంటి మాటకు నేను క్లోజ్ చేస్తే సార్ నేను చదివిన వ్యాసము. నాగేశ్వరం శంకర్ గారు చెప్పిన గారి మాటల్లో చెప్పాలంటే 10 మంది చెబితే 10 విభిన్న కోణాల్లో మాట్లాడించే కవిత్వం అతని. ఏ ఒక్కరు కూడా మనం ఒక తీరు మాట్లాడకుండా లేదు. ఇప్పుడు 50 మంది 50 రకాలుగా మాట్లాడవచ్చు సార్ కవిత్వం మీద. ఒక్కొక్క ప్రక్రియ కావచ్చు, ఆ ఒక్కొక్క ప్రక్రియలో ఒక్కొక్క వస్తు వైవిధ్యం మీద కావచ్చు, అతని శిల్ప చాతుర్యం మీద కావచ్చు, అభివ్యక్తి మీద కావచ్చు, నిర్మాణ క్రమం మీద కావచ్చు. అటువంటి కవిత్వం 10 మంది చెబితే 10 విభిన్న కోణాల్లో మాట్లాడించే కవిత్వం అతనిది. వేదనను చెబుతూ వెలుగును ప్రసాదించే కవిత్వం అతడు. కొంతమంది తన వేదనే నాదే ఉంది కష్టం, నాకు తప్ప ఎవరికి లేదని అదే రాస్తుంటారు, అదే బుద్ధిలో దుఃఖ కవిత రాస్తుంటారు. సారక్క కాదు, ఆ దుఃఖాన్ని దాటి ధైర్యవచనమైంది. ఆ దుఃఖాన్ని దాటి ధైర్యంగా అడుగులేసి ముందుగా మంచి స్ఫూర్తినిచ్చే కవిత్వం ఎంతో రాశాడు సార్. ఎంతో మంది ఇంతమంది గొప్పవారి ముందు నేనేమన్నా అటు ఇటు మాట్లాడినా మన్నిపు కోరే అధికారం నాకుందని అనుకుంటున్నారా? లాస్ట్ ఎంతో మంది గొప్పవారితో రాయబడ్డ ఈ తెలుగులేని మన వ్యాస సంపుటిలో మీ కవిత్వం, మీ వ్యక్తిత్వం, మీ మానవత్వం, మీ ప్రేమతత్వం, మీ కలం సృష్టించిన సకలం అన్ని తెలుసుకునే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. మీకు మరోసారి శుభాకాంక్షలు సార్. మీరు ఇలాగే చిరాయి సాగిపోవాలి. మీ కవిత్వం వెయ్యేళ్ళు వస్తుందా?